దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప మహాకృపను బట్టి ఈ సమయము, ఈ ఉదయకాలము దేవుడు సజీవంగా మనల్ని లేపినందుకు దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ప్రారంభించుకునే దానికి మునుపు ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. కృపగలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తము ఎరిగిన దేవుడివి అయ్యా, సర్వము తెలిసిన దేవుడివి ప్రభా. మేము ఎక్కడ కదులుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ కూర్చుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, సర్వం ఎరిగిన గొప్ప సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవవాక్యం బోధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం ద్వారా నాయన బలపడడానికి, స్థిరపడడానికి, నాయన వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా మసులుకోవడానికి, నడవడానికి కృపను చూపించు. నన్ను మరుగుపరుచుకొని దైవమా, పరిశుద్ధాత్మ ఆదరణకర్త నాకు తోడుంచి నడిపించి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామంలో మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యము, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుని బిడ్డలారా, దైవవాక్యము మనకి చెబుతా ఉంది మాట ఏమంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండెను, దేవుడే వాక్యమై ఉండెను. అందుకే కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఈ లోకంలో చాలా వరకు చింతపడతా ఉన్నారు. ఎక్కువ చింత ఉంది, బాధ ఉంది, ఆలోచన ఉంది. అందుకే వీటన్నిటి విషయము ఎవరు బాధపడాలంటే, ఎవరు ఆలోచించాలంటే, ఎవరు ఎక్కువగా దీని గురించి దిగులు పడాలంటే అన్యులు, అంటే దేవుని గురించి తెలియనివారు, అంటే దేవుని యొక్క విధానంలో నడుచుకోకుండా ఉంటారు. చూడండి, అంటే యేసు నా రక్షకుడు, యేసు నన్ను పోషిస్తాడు, యేసు నన్ను నడిపిస్తాడని మనము కొంతమంది అనుకునే వాళ్ళు కాకుండా బయట వాళ్ళు దీని గురించి ఆలోచించాలా. కానీ మీరు ఆలోచించొద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. అందుకే ఏనాటి కీడు ఆనాటికి చాలు. మరి భయంకరమైనటువంటి ఈ దినాల్లో బయట ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. లక్షలు ఉండేవాడు కోట్లు కావాలంటున్నాడు, కోట్లు ఉండేవాడు ఇంకా కోట్లు సంపాదించి ఎంతోమందిని, పేదవాళ్ళని స్కామ్ చేసి నాశనం చేస్తూ ఉన్నారు ఈ సమాజంలో. అంటే ఎవరి కోసము? వారి కోసం, వాడి కోసం ఎంతోమందిని సమాజంలో ఎన్నో వేల సంవత్సరాలు బ్రతుకుతామన్నట్లుగా నాశనం చేస్తున్నారు. అందుకే ఒక చిన్న ఉపమానాన్ని యేసు ప్రభుల వారు చూపించిన విధానాన్ని మీ ముందర నేను తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. అందుకే చూడండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16 నుంచి మనం కొన్ని వచనాలు మనం చూసుకుందాం. అక్కడ ఏముంటుందంటే, ఒక వ్యక్తి, ఒక రైతు ఉన్నాడు. అందుకే ఒక్క వచనం చదువుతాను, 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏ ఉపమానము? ఒక ధనవంతుడు ఉన్నాడు. అంటే ముందుగానే ఆయన ధనవంతుడు, బాగా అర్థం చేసుకోండి. ముందుగానే ఆయన ధనవంతుడు, బాగా ధనం కలిగినవాడు, రైతు. కానీ ఆయన బాగా పొలము పండింది. పొలం పండినప్పుడు బాగా మహా ధనవంతుడుగా మార్చబడతా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏముందంటే, బాగా ధాన్యం వచ్చేసింది, ఈ ధాన్యమంతా తీసుకొని
సమృద్ధిగా ఉందామనే ఆలోచనతో చిన్న ఉన్నటువంటి గాజులు, అంటే చిన్న గాజులు అంటే మామూలుగా పాత దినాల్లో భూమిలోన చిన్న గాజుల మాదిరి తయారు చేసి పెట్టేవారు. వాటిని ఇంకా ఎక్కువగా పెంచుకున్నాడంట. ఎందుకంటే ధాన్యం బాగా పండింది కదా, పండింది కాబట్టి ఆయన ఆ గాజుల్ని ఎక్కువగా చేసుకొని ఏం చేసినాడు, ఆ వచ్చినటువంటి సమృద్ధిగా పండిన ఆ ధాన్యాన్ని అంతా ఒక దగ్గర సమకూర్చుకున్నాడు. సమకూర్చుకొని సంతోషమైపోయింది, ఆయనకి ఆనందం అయిపోయింది. ఆనందము చేస్తూ ఆయన ఏం చేసినాడంటే తన యొక్క జీవితంలో ఇది శాశ్వతము, ఇదే శాశ్వతం అనుకొని ఏం చేసినాడు చూడండి. ఆయన తన కొట్లలో 18వ వచనం, నా కొట్లలో విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని అని, నా ఆస్తిని నా ధాన్యాన్ని సమకూర్చుకొని హాయిగా ఉండొచ్చు, ఏమీ బాధ లేదు, శాశ్వతంగా ఇక్కడే నేను ఉండిపోతాను అనేంత ఆనందముతో అజ్ఞానముతో ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వింటున్న మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట మన అందరికీ. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది శాశ్వతంగా ఉంటామని చెప్పి భయంకరమైన మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. తల్లికి పిల్లకి తల్లి లేకోకుండా, ప్రేమ అభిమానం లేకోకుండా చంపుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా, ఈ లోకంలో సమాజంలో మనం తిరుగుతూ ఉన్నాం, అందరూ చూస్తున్నాం, అందరికీ తెలిసిన విషయాలు, ఇది ఏ కొత్త విషయాలు కాదు. కానీ మీకు గుర్తు చేస్తున్నా, ఆ ధనవంతుడు ఏం చేసినాడంట, ఆ సమృద్ధిగా పండినటువంటి ఆ పంటను తీసుకొని కూర్చుకొని, అప్పటికే ఆయన ధనవంతుడు, మళ్ళీ వీటిని కూర్చుకోకూడదని చెప్పను, కానీ ఆయన మాట తీరు వేరే ఉంది, ఆయన మనస్సు వేరే ఉంది. ఆయన ఏమంటున్నాడు తన ప్రాణంతో, చూడండి ఏమంటున్నాడు 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు, బాగా అర్థం చేసుకోండి, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణముతో చెప్తున్నాడు, అనేక సంవత్సరాలు తినడానికి ఈ విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది. బాగా అర్థం చేసుకోండి, సమకూర్చబడి ఉంది అనేక సంవత్సరాలు. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, కానీ మన గుండెకు గ్యారెంటీ లేదు. బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, బాగా ఫంక్షన్కి పోయి మంచి బిర్యానీ తిని పుష్టిగా వస్తూ దారిలో చనిపోయేవారు ఉన్నారు. బాగా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ అన్ని రకాలుగా ఫిట్ ఈమె అని చెప్పిన టైంలో మరి టక్కని ఇక్కడ ఏదో నొప్పిగా ఉందని చెప్పి కింద పడి చనిపోయిన వారు ఉన్నారు. బాగా డాన్స్ చేస్తూ చనిపోయిన వారు ఉన్నారు. మరి ఎలా గ్యారెంటీ అండి? కాదు, గ్యారెంటీ కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభువుల వారి ఉపమానంలో ఏమంటున్నాడంటే, ఆ యొక్క ధనవంతుడు తన ప్రాణముతో అనేక సంవత్సరములు తినడానికి ఉంది అని అంటూ విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ప్రాణముతో చెప్తున్నాడు. అందుకే ఎట్లా ఉండాలని చెప్తున్నాడంట, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుమనుకొనెను. తన మనసుతో అట్లా అనుకుంటున్నాడంట. సమృద్ధిగా ఉంది, వాటి మీద ధాన్యం మీద చేతి పెట్టుకొని, ఇంకా ఈ డబ్బుల మీద ఈ బంగారం మీద ఏమైనా చేయి పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ పెట్టుకొని ఆయన హాయిగా అంటా ఉన్నాడు, సంతోషంగా అనేక సంవత్సరాలు తినడానికి ఉంది అని అంటున్నాడు. కానీ సర్వము తెలిసిన యేసు స్వామి ఏమంటున్నాడంటే, నిజంగా దేవుని బిడ్డలారా ఈ మాటని చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు నామములు మీరు గమనించాలి, మీరు బాగా గమనించాలి. ఈ దినాల్లో నిజంగా చాలామంది నేను చూస్తున్నాను, పోతూ కూడా ప్రేమ, అభిమానాలు, అనురాగాలు సన్నగిల్లిపోయినాయి, అన్నీ కూడా చల్లగా అయిపోయినాయి. అందుకే చివరి దినాల్లో ప్రేమ చల్లారును అని ఉంది బైబిల్లో. చల్లగా అయిపోయింది, ప్రేమ లేదనేకి లేదు, చల్లగా అయిపోయింది, నటన అయిపోయింది. వెంటనే ఆ యొక్క ధనవంతుడితో దేవుడు ఒక మంచి మాట అన్నాడు, ఒక విలువైన మాట, హెచ్చరించే మాట. ఏమన్నాడు చూడండి, ఆ మాటను మరీ నేను మీకు గట్టిగా చదివి వినిపిస్తాను. తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, బాగా అర్థం చేసుకోండి. అక్కడ అతన్ని అంటున్నాడు, ఆ ధనవంతుని అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి
నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏమగునని అతనితో చెప్పాను. ఈ రాత్రి ఈ సమయంలో నువ్వు అనుకుంటున్నటువంటి ఈ విధానాన్ని, శాశ్వతం అనుకుంటున్న ఈ విధానాన్ని దేవుడు ఈ రాత్రి నీ ప్రాణము వారు అడుగుచున్నారంటే అడుగుచున్నాను నేను. ఒకప్పుడు నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరు అవుతాయి అంటే నువ్వు ధనవంతుడు కాకూడదు అని కాదు అర్థం. ఇక్కడ ఏదొచ్చినా, ఏ ఆశీర్వాదం వచ్చినా, ఏ డబ్బులు వచ్చినా, ఏ యొక్క ప్రమోషన్ వచ్చినా, ఏ ఉద్యోగం వచ్చినా, ఏ కంపెనీలో మంచి పోస్టులోకి నువ్వు వెళ్ళినా నువ్వు అనుకోవాల్సింది ఏమంటే దేవుని సంకల్పం చొప్పున దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుని నామానికి స్తోత్రం అని నీవు దేవుని మీదే ఆధారపడాలి. నా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినాడు, నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు, నా దేవుడు ఇంత టాలెంట్ ఇచ్చినాడు, ఇంతమందిలో నా దేవుడు నాకొక్కటే ఈ యొక్క భాగ్యం ఇచ్చినాడు, దేవుని నామమునకు స్తోత్రం అనాలి. దేవుని బిడ్డలారా, అమ్మా అయ్యా జాగ్రత్త. ఈ దినాల్లో తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ అనుకుంటున్నారు. అప్పుడు ఆ దినాల్లో నోవాహు దినాల్లో ఓడలో ప్రయాణించేటువంటి సమయము ఆసన్నమై జలప్రలయం వస్తుందని నోవా ఎంత కష్టపడి చెప్పినా కూడా వినటంలే. కానీ ఆ ప్రళయం వచ్చినప్పుడు, ఆ జలప్రలయం వచ్చినప్పుడు అందరూ చనిపోతూ ఉంటే నోవా చూసి చాలా బాధపడినాడు. అయ్యో వీరందరికీ చెప్పినా వినలేదే అని. తల్లి, పిల్ల, గొడ్డు, గోద అన్నీ కూడా జలప్రలయంలో సమానంగా మునిగిపోయినాయి. అందుకే ఆ దేవాది దేవుడు సెలవులోకి పోకుండా మునుపు చెప్పిన మాటలే ఈ యొక్క మంచి ఉపమానాలు. నీవేమనుకుంటున్నావు? ధనము శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోకంలో ప్రమోషన్లు శాశ్వతం అనుకుంటున్నావా? ఉద్యోగాలు శాశ్వతం అనుకుంటున్నావా? అదేవిధంగా డబ్బు, బంగారు ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నావా? లేదా ఆస్తులు శాశ్వతం అనుకుంటున్నావా? కాదు కదా, కాదు. నిజ జీవితంలో అందరిని చూస్తూ ఉన్నాం, అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఆది కాండములో మట్టి నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు మరియు మట్టికే వెళతావు ఆదాము అన్నాడు దేవుడు. నువ్వు మట్టి నుంచి వచ్చినావు, తిరిగి మట్టికే వెళతావు. నిజంగా మట్టి వారం మనం. అందుకే ఈ లోకంలో ఏది సంపాదించినా దేవుడిచ్చినాడు, దేవుడు కృప చొప్పున నేను పొందుకున్నాను, ఆయన కృప, ఆయన దయ, ఆయన చిత్తానుసారంగా ఇవన్నీ జరుగుతున్నావు నువ్వు అన్నట్లయితే దేవుడు తప్పక నీకు గొప్ప ఆశీర్వాదాలు, సహాయాలు అందిస్తాడు. నీవు నిత్య రాజ్యములో ఉంటావు. మీరందరూ కూడా ఈ వాక్య విధానంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఈ యొక్క వాక్యాన్ని ఆశీర్వదించు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు వారి మనసులో నాయన ఈ విత్తనాన్ని నాయన ఫలింపచ్చు, గ్రహించుకోవాలి. అవును, ఏముంది, ఏనాటికి ఆనాటికి చాలు. ఇంటికి నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు గ్యారెంటీ లేని ఈ జీవితాల్లో మనం జాగ్రత్త ఉండాలి. అందుకే అన్యాయంగా ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడు. న్యాయంగా ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడు. అపవిత్రుడుగా ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడు. పవిత్రంగా బ్రతుకుతున్నాడా? దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏమేమి చేస్తున్నారో వాటన్నిటికీ జీతాలు రెడీ చేసి ఆయన దగ్గర పెట్టుకున్నాడంట. ఆ జీతము నువ్వు మరణించినప్పుడు, దేవుని చెంతకు వెళ్ళినప్పుడు వాని క్రియల చొప్పున జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. వినేటువంటి ప్రతి ఒక్కరి పట్ల దయా కనికరముంచి ఈ యొక్క నాయన వాక్కు ద్వారా, ఈ యొక్క నాయన తండ్రి శబ్దము ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నాయన దీవెనకరంగా ఉన్నట్లు కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం.